హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాం ప్రకృతి అందాల సిరి విశాఖ కైలాసగిరి. విశాఖపట్నంలోని చెప్పుకోదగిన ప్రదేశాలలో కైలాసగిరి ఒకటి. ఇక్కడ మీకు కనిపిస్తుంది జోడుగుళ్ళపాలెం జంక్షన్. స్టాచ్యూ సూపర్గా ఉంది కదా. కైలాసగిరి విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఏ మూల నుండి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుంది. విశాఖ కైలాసగిరికి దేశ విదేశ పర్యాటకుల తాకిడి ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. ప్రతి ఏటా 3 లక్షల మంది ఈ కైలాసగిరిని సందర్శిస్తారు. అయితే కైలాసగిరికి మరో పేరు కూడా ఉంది, అదే థామస్ పోలి. ఇది చాలామందికి తెలియని విషయం. విశాఖపట్నం జిల్లాలో స్కాటిష్ జడ్జి అయిన జాన్ రెయిడ్ థామస్ పేరు మీద ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 1830 కాలంలో ఆయన ఇక్కడ బంగ్లాను నిర్మించి నివాసం ఏర్పరచుకున్నట్టు విశాఖపట్నం జిల్లా గెజిటీర్ ద్వారా తెలుస్తుంది. ఆయన తర్వాత అనేక మంది బ్రిటిష్ అధికారులు ఈ ఆశ్రయాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఈ ప్రాంతం థామస్ పోలిగా అప్పట్లో ప్రసిద్ధి చెందింది. కైలాసగిరి ప్రకృతి అందాలు ఎంతటి వారినైనా ముగ్ధులను చేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కైలాసనాథుని ఆలయం వలన ఈ ప్రాంతానికి కైలాసగిరి పేరు వచ్చిందని చెబుతారు. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తిని దారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఉంది. కైలాసగిరికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం, రోప్వే మార్గం ద్వారా పర్యాటకులు చేరుకోవచ్చు. వీటిలో రోప్వే ప్రయాణం టూరిస్టులకు మరపురాని విధంగా ఉంటుంది. నగర అందాలను వీక్షిస్తూ సాగే ఈ ప్రయాణాన్ని పర్యాటకులు తప్పక ఆస్వాదిస్తారు. ఇక్కడ ఉన్న వాతావరణాన్ని కాపాడడానికి వుడా ఈ కొండను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడ ప్లాస్టిక్ వాడడం నిషేధం. ఇక్కడ మీరు కేబుల్ కార్ ప్రయాణాన్ని చూడవచ్చు. దీని ద్వారా కొండ పైభాగానికి చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటిది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది కైలాసగిరి కొండపైన ఉన్నటువంటి ఎంట్రన్స్ మార్గం. ఇక్కడ మీరు చూస్తున్నది డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ విశాఖపట్నం. వాతావరణ విషయాలను తెలుసుకునే డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ను కూడా కైలాసగిరిలో పర్యాటకులు వీక్షించవచ్చు. కైలాసగిరిలో వివిధ పర్యాటక ఆకర్షణలను వీక్షించేందుకు టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కలిసి ఇందులో సరదాగా షికారు చేయడం ఎంతో బాగుంటుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైలాస్ హిల్. విశాఖ కైలాసగిరిని వినోదానికి కేర్ ఆఫ్గా చెబుతారు. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో పర్యాటకులు ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే కైలాసగిరి మీకు మర్చిపోలేని అనుభవాలను పంచుతుంది. ఎత్తైన తెల్లని శివపార్వతుల విగ్రహ రూపాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు. 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్లో కైలాసగిరిలో అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయి.
ఈ శివపార్వతుల విగ్రహాలు మాత్రం చెక్కుచెదరకపోవడం విశేషం. కైలాసగిరిలో పిల్లల కోసం ప్రత్యేక పార్కులు, ఆట పరికరాలు అందుబాటులో ఉంటాయి. గుర్రపు స్వారీని కూడా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించే అమ్యూజ్మెంట్ పార్క్ మరో అదనపు ఆకర్షణగా ఇందులో నిలుస్తుంది. పార్క్ ముందు భాగంలో ఉండే టైటానిక్ వ్యూ పాయింట్ నుంచి సాగర తీర అందాలను చూడడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.